అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మనం మాట్లాడేటటువంటి వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. మాఫియా దినపత్రికల్లో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై ఎలా విషయం చెబుతా ఉన్నారో, సో వాళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారాన్ని మనం ఎక్కువ మందికి ఇది వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం అని ఎక్కువ మందికి మనం తెలియజేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేస్తూ అలానే వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ఈరోజు ఏ విధమైనటువంటి విషపూరితమైనటువంటి వార్తల్ని బట్టలొప్ప తీసుకొని మరి రాశారో ఒక్కసారి మనం ఆ వార్తల్లోకి వెళ్దాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం 11 నెలలుగా అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంది. దానిలో భాగంగా మీరు చూస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసింది. ఇప్పుడు రేషన్కి సంబంధించి ఇంటింటికి రేషన్ కూడా రద్దు చేసినటువంటి కార్యక్రమం. ఏదైతే ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ కాదు కదా, ఊరికి కూడా ఒక డాక్టర్ లేనటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చారు. సో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగా ఈ రెండు పత్రికలు కూడా రాక్షస ఆనందం పొందుతూ వార్తలు రాసినాయి. అంటే వీళ్ళకి ప్రజల కష్టాల్లో ఉంటే వీళ్ళు సుఖంగా ఉంటారు, ప్రజలు ఇబ్బందులు పడుతూ ప్రజలు దేహి అని చెప్పి అడుక్కోవాలనేటటువంటిది ఈ రెండు పత్రికల ఉద్దేశం, అలానే ఈ కూటమి ప్రభుత్వం ఉద్దేశం కూడా. కాబట్టి రేషన్ వాహనాలను రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక రేషన్ వాహనాలు రద్దు అని పెట్టి ఈ రేషన్ వాహనాలు పెద్ద గుదిబండ అని పెట్టారు. గుదిబండ ఈ బండి అని హెడ్డింగ్ పెట్టారు. అట్లానే చూస్తే ఈనాడు వచ్చేటప్పటికి జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు తీసుకోవాలి, ఎండియూ ఆపరేటర్గా వాహనాలు ఇచ్చేస్తున్నారు, మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో వీళ్ళకన్నా కనీసం అర్థం అవుతుందా? 1,45,00,000 కుటుంబాలకు సంబంధించి 1,45,00,000 కుటుంబాలకి రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ 1,45,00,000 కుటుంబాలకి ఇంటింటికి వచ్చి రేషన్ వాహనాలలో వచ్చి రేషన్ని అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 8 రాష్ట్రాలు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దాన్ని ఎలా పెట్టాలనేటటువంటి ఆలోచన కూడా చేసినటువంటి పరిస్థితి. ఇంటింటికి వాలంటీర్ వెళ్ళిపోయాడు, తీసేశారు. ఇంటింటికి ఇప్పుడు రేషన్ పోయింది, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ పోయారు, ఇంటింటికి సంక్షేమ పథకాలు పోయినాయి. 11 నెలల్లోనే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయంటానికి ఇవే కదా ఉదాహరణ. ఈ పచ్చ మంద ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేనేమో. ఓ సినిమా ఉంటుంది మహేష్ బాబుది, స్పైడర్ అనుకుంటా, ఆ విలన్ కూడా అంతే. జనాలందరినీ చంపేస్తా, జనాలు ఎక్కువ మంది ఏడుస్తూ ఉంటే అతనికి ఆనందంగా ఉంటుంది. ఒకళ్ళిద్దరు కాదు, వేల మంది ఏడుస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ లక్షల మంది ఏడ్చేటటువంటి దాంట్లో భాగంగా, లక్షలు కూడా కాదు, 1,45,00,000 కుటుంబాలు, 9,260 కుటుంబాలు ఈ రేషన్ సంబంధించినటువంటి వాహనాలకి ఆపరేటర్లుగా పనిచేస్తూ ఉన్నారు, ఎండియూ ఆపరేటర్లుగా. సో ఈ కుటుంబాలు రోడ్డు మాట అంటే 10,000 కుటుంబాలకు ఈరోజు ఉపాధి పోయింది. 1,45,00,000 కుటుంబాలు ఏదైతే రోజు వారి పనులు మానుకొని ఏదైతే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఇవాళ క్లోజ్ అయింది రేపు రండి ఎల్లుండి రండి అట్లా ఏదైతే రోజుల తరబడి తిరగాల్సినటువంటి పరిస్థితి, వచ్చేటటువంటి ఏదైతే కూలీ నాలి కూడా పోయేటటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 17 రోజుల పాటు ఏదైతే రోజుకి 90 ఇళ్ళు అని కేటాయించి ప్రతి రోజుకి 90 కార్డులకి 17 రోజుల పాటు వెళ్ళి ఒక్కొక్క ఆపరేటరు వెళ్ళి రేషన్ అందించినటువంటి పరిస్థితి. ఇంటింటికి వెళ్ళి మరి 1,45,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఒక విప్లవాత్మకమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థను కూడా ఈరోజు నాశనం చేసినటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న 2,66,000 మంది వాలంటీర్లని తీసేసినటువంటి పరిస్థితి. ఈరోజు చూస్తే ఏదైతే 1,45,00,000 కుటుంబాలకి రేషన్ కూడా దూరం చేస్తున్నటువంటి పరిస్థితి. రోజుల తరబడి వాళ్ళు క్యూ లైన్లో నిలబడి వాళ్ళ పనులు మానుకొని మనం చూసాం కదా ఎంతంత క్యూలు ఉంటాయో. ఎందుకు ఇంత సైకో ఆనందం, ఇంత శాడిస్ట్ ఆనందం చంద్రబాబు నాయుడు గారు? ఏం చేశారు మీకు? అదేంటి ఇది గుదిబండ అని చెప్పి, ఇది మీరేమో హెలికాప్టర్లు గురించి చక్కెరలు చేయొచ్చు, మేమే ఇంటింటికి రేషన్ అందించకూడదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మద్యం హోమ్ డెలివరీ అవుతుంది, రేషన్ మాత్రం హోమ్ డెలివరీ కాకూడదంట. సో ఎంత దారుణం! మద్యమేమో హోమ్ డెలివరీ కావచ్చు, ఏదైతే తినటానికి సంబంధించి రేషన్ బియ్యం మాత్రం ఇంటింటికి ప్రభుత్వం డోర్ డెలివరీ ఇవ్వకూడదు అనేటటువంటి నీ కుసంస్కారం అనేది నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి ఎంత దారుణంగా ఉన్నటువంటి మనస్తత్వం ఆ రెండు పత్రికలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఉందనేది. ఈరోజు రేషన్ కూడా ప్రజలకు దూరం చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ఆ రెండు పత్రికలు మ్యాక్సిమం అనుకొని రాస్తాయి ఒక వార్తలు. దానిలో భాగంగా చూడండి, ఇమిటేషన్ బ్రాండ్లతో భారీ దోపిడీ అని చెప్పి ఈనాడు, ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లు తరిమేసిన జగన్ అడ్డుకో అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాశారు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి కూల్గా కొల్లగొట్టారు, మద్యం స్కామ్లో మత్తిపోగొట్టే స్కీము, అదనంగా పైసా వసూలు, 1000 విలువైన మద్యానికి 1600 చెల్లించారు, అదనంగా ఇచ్చిన 600 మళ్లించారు. కడుపుకి అన్నం తింటారా, ఏం తింటారు?
అంటే తినరనుకోండి, మీరు కడుపుకి అన్నం తిని రాయరు వార్తలో. మామూలుగా అయితే మొన్నటిదా నేనేమనుకున్నా అంటే మీరు పశువులకు వేసేటటువంటి పచ్చిగడ్డి, ఎండుగడ్డి, ఆ దానా మిశ్రమాన్ని కలిపి మిక్స్ చేసి 3 పూట్ల తిని రాస్తారేమో అని అనుకున్నా. ఇప్పుడు అది కూడా కాదు. బురదలో పందులు ఉంటాయి చూడు, ఆ పందులు ఏదైతే రోడ్డు అమ్మడి తింటాయో ఆ తినేటటువంటి మిశ్రమాన్ని చక్కగా ప్లేట్లో పెట్టుకొని రోజు 3 పూటలు తింటారనుకుంటా ఈ వార్తలు రాసేవాళ్ళు. బుద్ధి జ్ఞానం, కడుపుకి అన్నం మనుషులు కాదు కదా వీళ్ళ గురించి మనం డిస్కస్ చేయడానికి. అరే ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటే అదంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళినాయా, ప్రభుత్వానికి వెళ్ళినాయి. 100 రూపాయలు అనుకోండి మామూలుగా అమ్మేది, రేట్లు పెంచారనుకోండి, 120 రూపాయలు పెంచారనుకోండి, 120 రూపాయలు ఎవరికి వెళ్తాయి? ప్రభుత్వానికి వస్తుంది ఆదాయం, అదనంగా 20 రూపాయలు ఏదైతే ఉందో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళదు. కానీ మీరు ప్రజల మెదడులో విషాన్ని ఎక్కించాలి. ఇప్పుడు బెల్ట్ షాపుల రూపంలో దోచుకుంటున్నారు కదా 30 రూపాయలు 40 రూపాయలు అదనంగా, అవి ఎవరికి వెళ్తాయి? మీ తెలుగుదేశం పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే గూండాలు, రౌడీలు, ఏదైతే ఈ మధ్య మాఫియాగాళ్ళు ఉంటారో వాళ్ళకి వెళ్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలలో మీ ప్రభుత్వంలో 70,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తే, ఏది విపరీతంగా సేల్స్ పెంచినా వచ్చినటువంటి ఆదాయం 70,000 కోట్లు 5 సంవత్సరాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సేల్స్ గణనీయంగా పడిపోయి, అంటే తాగేవారి సంఖ్య తగ్గి, తాగేటటువంటి వాళ్ళని తగ్గించి, తాగకూడదు మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం అని చెప్తూ లిమిటెడ్గా మద్యాన్ని ఇచ్చి, ఏదైతే బాగా విపరీతంగా కోట్లాది కేసులు, వాస్తవంగా చెప్పాలంటే 2 కోట్ల బీర్ కేసులు అంతకుముందు అమ్ముడుపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1 కోటి బీర్ కేసులు అమ్ముడుపోయినాయి. సో అంత గణనీయంగా తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వానికి అమాంతం ఆదాయం పెంచారు. 70,000 కోట్లు మీ ప్రభుత్వ హయాంలో వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో 1,06,000 కోట్లు వచ్చింది. అంటే 36,000 కోట్ల ఆదాయం పెరిగింది. ఆ ఎక్స్ట్రా వచ్చిన డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి రావు, ప్రభుత్వానికి వస్తాయి. కడుపుకు అన్నం తిని వార్తలు రాస్తే అర్థమవుతుంది. ఇలా గడ్డి తిని రాస్తే ఇలానే ప్రతిరోజు బుర్ర జల్లాలనేటువంటి ఏకైక లక్ష్యంతో రేట్లు పెంచారంట, పిచ్చి బ్రాండ్లు ఇచ్చారంట. ఎవడి పిచ్చి బ్రాండ్లు? మీరు రెన్యువల్ చేసిన, మీరు తీసుకొని వచ్చి రెన్యువల్ చేసిన మేము కంటిన్యూ చేస్తే పిచ్చి బ్రాండ్లా? అప్పుడు పిచ్చి ముఖ్యమంత్రి మీరే కదా, అది రాయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ పిచ్చి బ్రాండ్లు తెచ్చారని చెప్పి ఇప్పుడు తెచ్చిన పిచ్చి బ్రాండ్ల గురించి రాయండి. మనం మీకు సవాలు విసిరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, ట్రాపికోనా బ్రాందీ, గుడ్ ఫ్రెండ్స్ విస్కీ, ఇట్లాంటి పనికిమాల 99 బ్రాందీ, ఇలాంటి పనికిమాలని అన్ని తీసుకొని వచ్చి ఈరోజు అవి చెత్త బ్రాండ్లు 10 రూపాయలు కూడా విలువ చేయనటువంటి ఒక నాటు సారాన్ని తీసుకొని వచ్చి ఈరోజు 100 రూపాయలు, 110 రూపాయలు, 130 రూపాయలు అని చెప్పి షాపుల్లో అమ్మటం, మళ్ళీ బెల్ట్ షాపుల రూపంలో 150 అట్లా దోచుకోవటం, ఇది మీరు చేస్తున్నటువంటి అంటే మోసం. అది రాయండి. ఏసీబీ కొట్టుకు లిక్కర్ గ్యాంగ్. ఎవడు గ్యాంగు? ఎవడు గ్యాంగ్ అంటున్నా? ప్రభుత్వ అధికారులను పట్టుకొని, ఉన్నతాధికారులు, ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి అధికారులను పట్టుకొని గ్యాంగ్ అని రాస్తారా? లిక్కర్ గ్యాంగా? మీరు కదా గాలి గ్యాంగు, మీరు కదా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి చెత్త గ్యాంగ్ మీరు కదా. మీ పత్రికలు, మీ కూటమి, మీరందరూ ఈ రాష్ట్రానికి పట్టినటువంటి సినీ గ్యాంగ్. ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఉన్నారు. ఇంకా అవతలాలను గ్యాంగ్ అని రాస్తారా? లిక్కర్ గ్యాంగా? టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు మీ 2 పత్రికలకి ఉంటుంది, ఒక్కొక్కరికి చూడండి. ఎందుకు ఇక ఈ జీవితం అనుకునేలాగా ఖచ్చితంగా చేస్తాం. న్యాయస్థానాల్లో మీరిద్దరిని గుడ్డలోడదీసి 2 పత్రికలను కూడా ఖచ్చితంగా నిలబెడతాం. మీరు పత్రికల ముసుగులో చేస్తున్నటువంటి రాజకీయ వ్యభిచారం, బ్రోకరేజ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రజల్లో నిలబెడతాం. మిమ్మల్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాం. రోజుకి మీరు శృతి మించి విచ్చలవిడిగా రాస్తున్నటువంటి తప్పుడు రాతల్ని ఖచ్చితంగా ప్రజల్లో ఎండగట్టి మీ బతుకేంటో, మీ బూతు బతుకులేంటో, మీరు చేస్తున్నటువంటి రాజకీయాలేంటో, మీరు చేస్తున్నటువంటి బ్రోకరేజం, చంద్రబాబు నాయుడు కోసం రాజకీయంగా నగ్నంగా రోడ్డు మీద మీరు నిలబడి చేస్తున్నటువంటి వ్యభిచారాన్ని ప్రజల ముందు ఖచ్చితంగా చూపిస్తాం. ప్రతిరోజు కూడా మిమ్మల్ని వదిలేటటువంటి ప్రసక్తి లేదు. మీరు చేస్తున్నటువంటి తప్పుడు రాతలకి ఖచ్చితంగా ప్రజల్లో ఎండగడతామని మాత్రం మరొకసారి మీ అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం, మీ 2 పత్రికల వాళ్ళకి. ఇంకో వార్త హైకోర్టుకు సంబంధించి. హైకోర్టు నిన్న కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కొన్ని కాదు, చాలా ఘాటుగా వ్యాఖ్యానాలు చేస్తే దాన్ని ఆ 2 పత్రికల్లో ఎలా వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారు చూడండి. ప్రతి చిన్న విషయానికి హైకోర్టుగా, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్థాయిని 2nd క్లాస్ మేజిస్ట్రేట్ స్థాయికి దిగజార్చారు, కోర్టుల్ని క్రీడా మైదానాలుగా మార్చారు, మీ మధ్య సిల్లి వివాదాలు తెచ్చడానికి మేము ఇక్కడ లేము, రాజకీయ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు,
వ్యవస్థ దుర్వినియోగంపై ఆగ్రహం. మళ్ళీ ఇక్కడ హెడ్డింగ్లో చూడండి, వ్యవస్థ దుర్వినియోగంపై ఆగ్రహం. పిటిషనర్లో తప్పుందని తేలితే 10 లక్షల జరిమానా విధిస్తాం. ఆదేశాలు అమలు చేయకుండా కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరిని ఉపేక్షించబోమని. ఆదేశాలు అమలు చేయకుంటే కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరిక. ఈనాడు, కోర్టుల్ని క్రీడా మైదానాల్లో మారుస్తారా? హైకోర్టు స్థాయిని మేజిస్ట్రేట్ కోర్టు స్థాయికి తగ్గించేశారు. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. భద్రత కల్పించేందుకు సిద్ధం జీపీ అంటే ప్రభుత్వ తరపు న్యాయవాది. అసలు విషయం ఏంటి? నిన్న తిరువూరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించమని హైకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వెళ్ళినటువంటి సందర్భంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాలంటే మీకు లెక్క లేదా అని చెప్పి హైకోర్టు తీవ్రమైనటువంటి పద్యాలంతో నిన్నగా విరుచుకుపడిందని చెప్పాలి హైకోర్టు న్యాయమూర్తులు. అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా అనే లెవెల్లో మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు పనితీరు ప్రతిరోజు వివాదాస్పదంగా తయారవుతా ఉంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? పోలీసులపై మండిపడిన హైకోర్టు, ఏపీ పోలీసుల సమర్థత ఏమిటో మాకు బాగా తెలుసు, వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, పౌరుల రక్షణ బాధ్యత పోలీసులదే, తప్పించుకోజాలరు, పరిధి దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఎవరిని వదిలిపెట్టం. హైకోర్టు మాట్లాడిన వ్యాఖ్యలు, హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. తిరువూరు వైఎస్ఆర్సీపీ వార్డు సభ్యులకు భద్రత కల్పించండి. విజయవాడ పోలీస్ కమిషనర్కు హైకోర్టు ఆదేశం. తమకు నివేదిక సమర్పించాలని స్పష్టీకరణ. విచారణ ఈ నెల 29కి వాయిదా. రాష్ట్ర పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఎన్నికల సంఘం ఆదేశాలన్నా మీకు లెక్కలేదా? ప్రతి చిన్న అంశం కూడా ఇక్కడ దాకా వస్తుంది హైకోర్టు దాకా అంటే ఈ రాష్ట్రంలో పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతా ఉంది. ఇదే ప్రతి చిన్న విషయం హైకోర్టు దాకా వస్తుందంటే అంటే అక్కడ పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదని కదా దానికి అర్థం. దాన్ని ఎలా వక్రీకరిస్తా పత్రికలో రాశారు చూడండి. ఎవరిని వదలం, పౌరుల రక్షణ పోలీసుల బాధ్యత, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరని చెప్పి నిన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే వీళ్ళు మాత్రం హైకోర్టుని క్రీడా మైదానాలుగా మార్చారా, చిన్న చిన్న విషయాలకే వైసీపీ వాళ్ళు హైకోర్టుకి వెళ్తున్నారన్న రేంజ్లో వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఒక తప్పుడు ప్రచారం తీసుకున్నారు. వార్డు సభ్యులు ఎక్కడున్నారో స్పష్టంగా చెప్పాం. ఈ సమయంలో శశిధర్ రెడ్డి పనిచేస్తూ ఆమె అవాస్తవాలు చెప్పలేదన్నారు. వైసీపీ వార్డు సభ్యులు ఎక్కడున్నా ఎన్నికల సంఘానికి ఇచ్చిన వినతిపత్రంలో స్పష్టంగా చెప్పామని వాటిని పరిగణలోకి తీసుకుని హోటల్లో ఉన్న కౌన్సిలర్లు, ఇంటి వద్ద ఉన్న వార్డు సభ్యులకు పోలింగ్ కేంద్రం వరకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారని తెలిపారు. ఈసీ ఆదేశాలను ఆయన చదివి వినిపించారు. భద్రత కల్పించాలని పోలీసుల్ని ఆదేశించాం. సో ఎలాంటి వార్తని ఎలా రాశారు చూడండి. హైకోర్టు నిన్న మండిపడితే పోలీసుల మీద వీళ్ళు చిన్న విషయానికి హైకోర్టుకు వచ్చేస్తారని చెప్పి హైకోర్టు వీళ్ళ మీదే మందలించిందని. ఎస్, విచారణ చేసే సందర్భంగా ఇరుపక్షాల వాదనలు ఉన్నప్పుడు నిజంగా మీరు చెప్తుంది కరెక్టా కాదా అని క్రాస్ క్వశ్చన్ వేసినప్పుడు ఎస్ పిటిషనర్ల మీద కూడా మాట్లాడవచ్చు. కానీ దాన్నే వార్తగా చూపించేసి పోలీసుల మీద అసలు ఏం మాట్లాడలేదని, అసలు వీళ్ళంతా ఏం చేసినా కరెక్ట్ అని. ఎందుకని ఈ 2 విషపత్రికలు అనేది ఊరికే అంటలే మనం. ఈ 2 విషపత్రికలు అనేది అందుకే మనం అంటున్నాం. ప్రజలు కూడా దయచేసి గమనించండి. మరొక తప్పుడు వార్త. వీళ్ళ బతుకంతా తప్పుడు బతికే బట్టి వాళ్ళ వార్తలు కూడా తప్పుడు వార్తలే ఉంటాయి. మళ్ళీ తెరపైకి లిఫ్ట్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి గోదావరి జలాలు తోడేద్దాం. 2021 నాటి ఉత్తర్వును బయటకు తీసిన ప్రాజెక్టు అధికారులు డ్యామ్ ఎత్తును 41.15 మీటర్లు కుదించిన జగన్ దానికి విరుగుడగా ఎత్తిపోతల నిర్మాణానికి జీవో జారీ చేశాడని అప్పట్లోనే సర్వత్రా విమర్శలు వెల్లువైనాయి అని చెప్పి ఒక తప్పుడు వార్త. మూలన పడేసిన పోలవరం ఎత్తిపోతల పథకం మళ్ళీ తెర మీదకి వచ్చిందంట. జగన్మోహన్ రెడ్డిగా జీవో జారీ చేశారు. మరి మీరు రద్దు చేయొచ్చుగా. ఇది కూడా ఇంత తప్పుడు వార్త అంటే జగన్మోహన్ రెడ్డిగా 41.15 మీటర్లకి పోలవరాన్ని కుదించాలని ఎప్పుడూ నిర్ణయం తీసుకోవాలి. మీరు వచ్చిన తర్వాత మీరు కేంద్ర కేబినెట్ మీరు మంత్రులుగా ఉన్నప్పుడే మీ ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయం 41.15 మీటర్లకు పోలవరాన్ని కుదించాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం. దాన్ని ఈరోజు అందరూ వ్యతిరేకిస్తా ఉంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి ఆయనే తీసుకున్నాడని చెప్పి ఆయన మీద దోషెత్తే పని అయిపోయింది కదా. అంటే ఏ చెడు కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తే పని అయిపోయింది అనేటటువంటి మీ కుసంస్కారం ఏదైతే ఉందో, కుసంస్కారం కూడా కదా, కుట్రపూరితంలో భాగం. ఇప్పుడు 41.15 మీటర్లుగా కేంద్రం డబ్బులు ఇస్తానని చెప్పి చెప్పింది మీకు. అయినా సిగ్గు లేకుండా ఒప్పుకున్నారు. ఎందుకంటే మీ బతుకులే బ్రోకర్ బతుకులు కదా. ఈ పత్రికలే కూడా అదే కదా. ఎవడన్నా కూడా పోలవరాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టునల్లా నిర్వీర్యం చేస్తారా మీ రాజకీయ అవసరాల కోసం? డయాఫ్రమ్ వల్ల అలానే మీరు దెబ్బతీశారు. పోలవరాన్ని ఒక ఏటీఎం లాగా మార్చారని సాక్షాత్తు మోడీ గారు ఆ రోజు అన్నటువంటి పరిస్థితి. కానీ మీరిద్దరు, మోడీ గారు మీరిద్దరు ఒకటే కదా. బీజేపీ వాళ్ళకి ఎటు సిగ్గు ఉండదు, తెలుగుదేశం వాళ్ళకి సిగ్గు ఉండదు. మూలన పడేసిన పోలవరం ఎత్తి పల్లపలకి మళ్ళీ తెర మీదకి వచ్చిందంట. ఎందుకు తెర మీద తీసుకుని వచ్చారు మీరు? పోలవరం ఎత్తు 45.72 మీటర్లు ఉండాలి.
కానీ మీరు 41.15 మీటర్లకే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తారంటే ఓకే చేయించారు, అంతవరకే దాన్ని పరిమితం చేస్తున్నారు. సో దయచేసి ప్రజలు కూడా గమనించండి, ఎంత తప్పుడు వార్తలు నేను రాసి ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయాలని చూస్తారు. 14 లక్షల కోట్లు అప్పు అన్నారు, ఈ రాష్ట్రం అడుగు తినిపోయిందని ప్రచారం చేశారు, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని ప్రచారం చేశారు, అతను సంక్షేమ పథకాల వల్ల సోమరిపోతులు అవుతున్నారన్నారు, రంగులు వేయడానికి 4,000 కోట్లని దుష్ప్రచారం, లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందని ప్రచారం చేశారు. ఇలానే విషపూరిత ప్రచారంతో అధికారంలోకి వచ్చారు. ఆ విషపూరిత ప్రచారాన్ని మళ్ళీ నమ్ముకొని ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు డబ్బా ఎలా కొడతాడో తెలుసు కదా, ఆ డబ్బాని ఈ డబ్బా పత్రికల్లో వార్తలు కూడా అలానే రాస్తారు. ధరల పర్యవేక్షణకు మంత్రుల కమిటీ ఈనాడు, గిట్టుబాటు లేక వెళ్ళాడుతున్న రైతులను ఆదుకుంటాం. ఇది మనం వార్తలు మొదలుపెట్టినాక ఇది 4వసారి 5వసారి మనది అవటం. దాదాపు మనం 45 ఎపిసోడ్లు పైగా చేసాం. ఈ 40 అంటే నెలన్నర అనుకోండి, నెలన్నరలో ఇది 4వసారి 5వసారి చంద్రబాబు నాయుడు సేమ్ స్టేట్మెంట్. గిట్టుబాటు లేక విలువలాడుతున్న రైతులను ఆదుకుంటాం, ఇదే స్టేట్మెంట్. ఆదుకుంటాం ఆదుకుంటాం ఆదుకుంటాం, ఆదుకునేది ఉండదు. పేపర్ల వరకే ప్రకటన. మద్యం కుంభకోణంపై మంత్రులు ఎవరు బయట మాట్లాడొద్దని ఆదేశం, దోషులు ఎవరిని వదిలిపెట్టుకోమని స్పష్టీకరణ. 4 ఏళ్ళు టైం ఉంది, ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు మగాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ ఛాలెంజ్, ఏం చేసుకుంటారో చేసుకోండి. కేసులకి ఎవ్వడు ఇక్కడ భయపట్ల. మా ఇంటి బయట ఉండే కుక్క కూడా భయపడదు మీ కేసులకి. మహా అయితే జైలుకి పోయి వస్తాం, అంతకంటే ఏం చేస్తారు? తర్వాత మీరు మీ కొడుకు ఉంటారు కదా ఈ రాష్ట్రంలోనే, ఉండరా? సో మీ వడతూపులకి ఎవడ ఇక్కడ భయపడ్డాం. సంక్షేమానికి ఒక క్యాలెండర్, ఏ నెలలో ఏ పథకమో చెబుదాం. ఏ నెలలో ఏ పథకం చెప్పటం కాదు, ఏ నెలలో ఏ పథకం ఇస్తున్నారో అది అమలు చేయండి, ఇవ్వండి. చెప్పవసరం ఇచ్చేయండి. కానీ ఇవ్వరు కదా, సంవత్సరం నుంచి ఏం ఇవ్వాల. 1వ తారీఖు పెన్షన్ మాత్రం ఇస్తారంటున్నారు, అది కూడా ఏంది? 3 లక్షల మంది కోత విధించారు. కొత్తగా 2 లక్షల మంది అప్లై చేసుకున్న వాళ్ళకి ఇవ్వలేదు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఎవరికి అవకాశం లేకుండా పోయింది. 50 నుంచి 60 సంవత్సరాలు మధ్య ఉన్న వాళ్ళకి SC, ST, BC మైనార్టీలకు ఇస్తున్నారు, అది పోయింది. ఒక్కటంటే ఒక పథకం లేదు. రోజు పేపర్లో మాత్రం సొల్లు మాత్రం రోజు వాళ్ళు కారుతా, పత్రికలు రాస్తాయి సొల్లు కారుతా. మీరు చెప్పే సొల్లును వాళ్ళు సొల్లు కారుతా రాస్తారు. ఇది తప్ప ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో? రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడేది ఏంటి? రోజు చేస్తాం, ఆదుకుంటాం, సూపరు గేపరు ఇవి కాదండి. ఏమన్నా ప్రయోజనకరం ఉంటే చెయ్యండి. తోట చంద్రయ్య కుమారుడికి సర్కారు కొలువు, మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం, 2002లో వైసీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన చంద్రయ్య అని హెడ్డింగ్ పెట్టారు. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి వార్త అంటే, తోట చంద్రయ్య అనే అతనికి ఇంకొక అతనికి ఇద్దరికి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత గొడవలతో ఒకళ్ళు గొడవ పడినటువంటి సందర్భంలో జరిగినటువంటి హత్య. దీనికి రాజకీయ పార్టీకి సంబంధం లేదు. కాకపోతే అతను తోట చంద్రయ్య అనే అతను తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని చంపారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడం కోసం ఆ రోజే దీన్ని రాజకీయంగా వాడుకున్నారు మాచర్లకు సంబంధించి. ఇప్పుడు అంటే వాళ్ళ కొడుక్కి సర్కారు కొలువు అంట. అంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ కొడుకులకి ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తారా? ఏం చంద్రబాబు నాయుడు గారు, ఇంత దుర్మార్గం ఏంటి? మరి ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది చంపారు, మరి వాళ్ళకు కూడా ఇస్తారా మీరు ప్రభుత్వ ఉద్యోగం? ఎలా అధికారం దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాను. ఎంత దారుణంగా తయారయ్యారంటే, సో దీన్ని రాజకీయ హత్యగా వీలే చిత్రీకరించేసి, మరి రాజకీయ హత్య అన్నప్పుడు రాజకీయ హత్యలో భాగమైన వాళ్ళకి ఎట్టిస్తారా ప్రభుత్వ ఉద్యోగం? రాజకీయ హత్య అయితే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకూడదు కదా. అంటే ప్రజల సొమ్ముని ఎలా దుబారా చేయాలి, తెలుగుదేశం వాళ్ళకి ఎలా దోచిపెట్టాలనేటువంటి కార్యక్రమం కాక ఇంకోటి లేదు. ఇది స్పష్టంగా కనపడతా ఉంది.